ఏపీకి దిత్వా తుఫాన్ ముంపు పొంచి ఉందా? తుఫాన్ పరిస్థితి ఏంటి? తుఫాన్ ప్రభావం ఏ రాష్ట్రం మీద ఎక్కువగా ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుందా? శ్రీలంక తీరాన్ని తాకిన అనంతరం ఉత్తర వాయువు దిశగా కదులుతూ బలహీనపడుతున్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గత 6 గంటల్లో తుఫాను గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతూ బలహీనపడిందని ఏపీ ఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉదయానికి ఇది మరింత బలహీనపడి సాధారణ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే తుఫాన్ ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు చెబుతున్నారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఈ రోజు సెలవు ప్రకటించింది. అయితే తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వ యంత్రాంగం సూచించింది. ఎస్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలను సిద్ధంగా ఉంచారు.